ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు భాగవతామృతాన్ని చక్కగా వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా క్షీరసాగర మథన సందర్భం అనేది సమీపించింది. శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం దేవతలు రాక్షసుల దగ్గరికి వెళ్ళారు. బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళి వారితో సంధి చేసుకున్నారు. ఏదైనా మహత్తరమైన కార్యాన్ని సాధించేటప్పుడు ఎవరితోనూ విరోధం పెట్టుకోకూడదు. విరోధులైనా సరే సహనం వహించి వారితో ఒక చక్కటి సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని కార్యాన్ని సాధించాలి వాళ్ళ సహకారంతో. ఏదైనా సంరంభంతో మనం సాధించలేము. సాంత్వపూర్వకంగా ప్రశాంతంగా గొప్ప పనిని సాధించాలి అని పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దేవేంద్రుడు రాక్షసుల దగ్గరికి వెళ్ళి సంధి చేసుకున్నాడు. సంధి చేసుకుని వారితో కలిసి మందర పర్వతాన్ని క్షీర సముద్రం దగ్గరికి తీసుకువస్తున్నారు దేవతలు రాక్షసులు. కానీ వాళ్ళు అనుకున్నంత తేలిగ్గా లేదు ఆ పని. చాలా కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళ వల్ల కాలేదు. మధ్యలోనే ఆ పర్వతాన్ని మొయ్యలేక కింద పెట్టేశారు. దురభారోద్వహశ్రాంతాః శక్రవైరోచనాదయ అపారయంతః తం వోఢుం వివశాః విజహుః పథి. దూరం ఎక్కువగా ఉన్నది, ఈ పర్వతం బరువేమో ఇంకా అధికంగా ఉంది అని మొయ్యలేక అటు దేవేంద్రుడైనా ఇటు విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి అయినా ఆ బరువుని మొయ్యలేక దేవతలు దానవులు అందరూ మార్గమధ్యంలోనే ఆ మందర పర్వతాన్ని కిందకి విడిచిపెట్టేస్తే ఏం జరిగింది? నిపతన్ స గిరిస్తత్ర బహూన్ అమరదానవాన్ చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః. మందర పర్వతం ఎలా ఉంది? బంగారు పర్వతంలాగా మెరిసిపోతూ ఉంది. బరువైన ఆ పర్వతం ఒక్కసారిగా వీళ్ళు మొయ్యలేక కింద పడేసేటప్పటికీ దాని కింద వీళ్ళ కాళ్ళు వేళ్ళు తలలు అంగములు అన్నీ పడి విరిగిపోయినాయి. బహూన్ అమరదానవాన్ చూర్ణయామాస. పిండి పిండి చేసేసింది ఆ పర్వతం ఈ దానవులను కానీ దేవతలను కానీ. చాలామందికి అవయవాలన్నీ విరిగిపోయినాయి, కొంతమంది అయితే మరణించారు కూడా. ఇదేదో తేలికైన పని అనుకున్నాము కానీ మన వల్ల కాలేదని వాళ్ళు బాధపడుతున్నారు. తాంస్తథా భగ్న మనసో భగ్నబాహూరు కంధరాన్ విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజః. వీళ్ళు ప్రయత్నం చేస్తా అన్నారుగా, చూద్దాం అనుకున్నాడు శ్రీ మహావిష్ణువు, వీళ్ళ వల్ల కాలేదు. అలాంటి వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళ మనసులు భగ్నమైనాయి, దేహములు భగ్నమైనాయి, ఎముకలన్నీ విరిగిపోయినాయి. భగ్న బాహూరు కంధరాన్, బాహువులు విరిగిపోయినాయి, అలాగే దేహంలో ఎన్నో అవయవాలన్నీ చూర్ణమైపోయినాయి. అది చూచి గరుడధ్వజ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు అక్కడికి చేరుకున్నాడు. గిరిపాత వినిష్పిష్టాన్ విలోక్యామరదానవాన్ ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వ్రణాన్ యథా. ఆ పర్వతం మీద పడటం చేత కష్టపడుతున్నటువంటి అవయవాలు పోగొట్టుకున్నటువంటి రాక్షసులను దేవతలను చూచి ఇద్దరి పట్ల సమమైనటువంటి పక్షపాతంతో అనుగ్రహపూర్వకంగా అలా ఒక్కసారి క్రీగంట చూచారు స్వామివారిని. చూచేటప్పటికి ఎంతో విచిత్రంగా ఎవరెవరికి ఏవైతే అవయవాలు పోయాయో, ఎవరైతే ఆ మందర పర్వతం మీద పడటం చేత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి యొక్క బాధలు తొలగిపోయి ఆ పర్వతం మీద పడకముందు ఏ విధంగా ఆరోగ్యంగా అన్ని అవయవాలతో ఉన్నారో అలాగే తయారైపోయారు. వాళ్ళ కష్టాలన్నీ పోయినాయి. కేవలం అనుగ్రహపూర్వకమైన స్వామి యొక్క చూపుతోనే
వాళ్ళకి ఆనందం కలిగింది. అంటే మన మీద పరమాత్ముని యొక్క చూపు పడితే మనం ఊహించలేనంత మంగళములను పొందుతాము అని చెప్పటమే ఇందులో ఉన్న ఆంతర్యం. గరుడారోహకుడై గదాదిధరుడై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో ఓహో వెరవకుండు అంచున్ ప్రదీపించి తద్గిరిన్ కేలన్నలు వంద కందుకము మాట్కిని పట్టి క్రీడించుచున్ కరుణాలోక సుధల్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచు. మీకేం భయం లేదు, నేనున్నాను అని అభయం ఇస్తున్నట్లుగా అక్కడికి చేరుకుని గరుత్మంతుణ్ణి అధిరోహించి అక్కడికి చేరుకున్నాడు స్వామి. కారుణ్యంతో దివ్యమైన ఆయుధాలు ధరించి వచ్చాడు. 1000 సూర్యుల యొక్క ప్రభలతో మెరిసిపోతూ ఉన్నాడు. మీకేం కష్టం లేదని చెబుతూ ఒక పుష్పాన్ని పట్టుకున్నట్లుగా, ఒక బంతిని పట్టుకున్నట్లుగా ఆ పర్వతాన్ని ఒక్క చేత్తో అలా అలవోకగా పట్టుకుని గరుత్మంతుని యొక్క మూపు మీద అధిరోహింపజేశాడు. కరుణతో ఆ దేవతలకు దానవులకు కలిగినటువంటి దుఃఖాన్ని తన చూపుతోనే పోగొట్టేశాడు. గిరించారోప్య గరుడే హస్తేనైకేన లీలయా ఆరుహ్య ప్రయయావబ్ధిం సురాసురగణైర్వృతః. అంతటి పరాక్రమ సంపన్నుడైన ఆ పరమాత్ముడు దేవతలు రాక్షసులు చూస్తుండగానే హేళగా లీలగా ఆ మందర పర్వతాన్ని ఒక్క చేత్తో తీసి గరుత్మంతుని మూపుపై పెట్టి గరుత్మంతుణ్ణి తాను అధిరోహించి ఆ క్షీరసాగరం ఎక్కడైతే ఉందో అక్కడికి చేరుకున్నాడు. ఆ స్వామిని ఈ దేవతలు దానవులు అనుసరించారు. మానవ ప్రయత్నం ఎంతున్నా పరమాత్ముని యొక్క సహాయ సహకారాలు లేకపోతే అటువంటి పనులన్నీ నిష్ఫలములైపోతాయి. గతంలో మనం చెప్పుకున్నట్లుగా ఎంత పెద్ద పని మనం సాధించాలనుకున్నా సరే అది పరమాత్మ దృష్టితో పరమాత్మ కైంకర్య బుద్ధితో గనక మనం చెయ్యకపోయినట్లయితే అది నిష్ఫలమైపోతుంది. ఎంత స్వల్పమైన కార్యమైనా ఆయన అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా నెరవేరిపోతుంది. అవరోప్య గిరిం స్కంధాత్ సుపర్ణః పతతాంవరః యయౌ జలాంత ఉత్సృజ్య హరిణా సవిసర్జితః. తన మూపు మీద ఉన్నటువంటి పర్వతాన్ని కిందకి దింపాడు. క్షీరసాగరము యొక్క ఒడ్డున దింపేసి స్వామి మరిక నాకు సెలవా అనుగ్రహించండి అని చెప్పి గరుత్మంతుడు పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు దగ్గర అనుమతి తీసుకున్నటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత తే నాగరాజ మామంత్ర్య ఫలభాగేన వాసుకిం పరివీయ గిరౌ తస్మిన్ నేత్రమబ్ధిం ముదాన్వితాః. వెంటనే సర్పరాజైనటువంటి వాసుకుని పిలిచారు ఈ దేవతలు దానవులు. నువ్వు మాకో పని చేసి పెట్టాలి. ఈ మందర పర్వతాన్ని మేము కవ్వంగా ఉపయోగిస్తున్నాం ఈ క్షీరసాగరాన్ని మధించడానికి. నువ్వు ఆ కవ్వానికి తాడుగా ఉండాలి. అయితే మరి ఇంత సహాయం చేస్తే నాకు ప్రయోజనం ఏంటంటావా? ఈ క్షీరసాగరం నుంచి బయటికి బయలుపడి వచ్చేటువంటి అమృతంలో నీకు కూడా కొంచెం భాగం ఇస్తాము. ఆ భాగాన్ని స్వీకరిద్దు గాని. కాబట్టి ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు సహకరించవలసింది అని చెప్పి కోరారు ఆ వాసుకిని. వెంటనే ఆ ఫలానికి అతడు కూడా అంగీకరించి పరివీయ గిరౌ తస్మిన్ నేత్రమబ్ధిం ముదాన్వితాః. వెంటనే తాడుగా మందర పర్వతానికి ఈ వాసుకిని చుట్టారు. పరివీయ చుట్టి ఆ క్షీరసాగరాన్ని మధించటం ప్రారంభిస్తున్నారు. ఆరేభిరే సురాయత్తాః మధితుంతే అమృతార్థినః హరిః పురస్తాజ్జగృహే పూర్వం దేవాస్తతో భవన్. అంతా చక్కగా సాగుతోంది. సాక్షాత్తు ఆ శ్రీహరియే ముందుగా ఉండి ఆ వాసుకు యొక్క శిరస్సు భాగంలో పట్టుకున్నాడు. ఆయన వెనకాల దేవతలందరూ పట్టుకున్నారు. ఇక మధించటం ప్రారంభం చెయ్యాలి. పూర్వం దేవాస్తతో భవన్. ఏ విధంగానైనా క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందాలి అని దేవతలు దానవులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. ఏమిటా చిక్కు? తన్నైచ్ఛం దైత్యపతయః మహాపురుష చేష్టితం. ఈ రాక్షసులున్నారే వీళ్ళు
ఆ శ్రీహరి వచ్చి ముందుగా తలభాగాన్ని, వాసుకి యొక్క తలభాగాన్ని పట్టుకుని సహకరిద్దాం అనుకుంటే అది వాళ్ళకి రుచించలేదు. ఎందుకు రుచించలేదు? శ్రీహరేమో తలభాగం పట్టుకుంటే మేమంతా తోక పట్టుకోవాలా, మేము అంత తక్కువ వాళ్ళమా, మేము ఎంత గొప్పవాళ్ళం అనే అహంకారం వాళ్ళల్లో బయలుదేరింది. తన్నైచ్ఛన్ దైత్యపతయ, ఒక్కొక్కళ్ళు నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అనుకునేటువంటి అహంకార పూరితులు కాబట్టి రజోగుణం తమోగుణం బాగా ఉంది. అందువల్ల మేము మహాపరాక్రమ సంపన్నులం, ఎంతో విద్వత్తు కలిగినటువంటి వాళ్ళం, అన్నీ చదువుకున్నటువంటి వాళ్ళం, తీరా చూస్తే వచ్చి వాసుకి తోక పట్టుకోమంటారా మమ్మల్ని, ఇది ఎంత అవమానం అని వాళ్ళు భావించారు. న గ్రంథీమో వయం పుచ్చం అహేరంగం అమంగళం, ఈ సర్పానికి ఉన్నటువంటి ఈ తోక అమంగళము, చాలా స్వల్పమైంది, ఈ పని చేస్తే ఎంత తక్కువ, మాకు ఎంత అవమానం, మా అభిమానం ఏం కావాలి, మా గొప్పతనం ఏం కావాలి అనుకుంటున్నారా రాక్షసులు. స్వాధ్యాయ శ్రుత సంపన్నా ప్రఖ్యాత జన్మ అకర్మభి, కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించినటువంటి వాళ్ళం, మా జన్మ ఎలాంటిది, మా కర్మ ఎలాంటిది, ఎన్ని యజ్ఞాలు చేశాం, ఎంత శాస్త్రాలు అధ్యయనం చేశాం. స్వాధ్యాయ శ్రుత సంపన్నా, అంత గొప్పవాళ్ళమైనటువంటి మేము, పండితులమైనటువంటి మేము, పరాక్రమ సంపన్నులమైన మేము, తుచ్చమైన ఈ వాసుకి యొక్క తోక పట్టుకుంటామా, ఎంత అవమానం. ఇది ఇక్కడుంది అసలైనటువంటి కిటుకు. అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఇదే. పరమాత్ముడంతటి వాడు వచ్చి మీకే కష్టం కలగకూడదనేటువంటి భావంతో ఆ వాసుకి తలపట్టుకుని కార్యాన్ని ప్రారంభించడానికి ఉద్యమిస్తూ ఉంటే అక్కడ వీళ్ళకి అహంకారం పొడుచుకొచ్చింది. ఎంతటి గొప్పవాళ్ళైనా ఎన్ని సాధించినా ఎప్పుడైతే ఈ అహం ప్రవేశిస్తుందో వెంటనే పతనం కూడా ప్రారంభమవుతుంది. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిందే. ఎందువల్లంటే అహంకారంతో మదం ఎక్కినప్పుడు ఏమవుతుందంటే ఉచ్చనీచాలు తెలియవు. మనం చెప్పిన మాటే ఎదుటివాడు వినాలి అనేటువంటి భావన తప్ప సాత్విక బుద్ధి రాదు. ఎదుటివాడు అన్న మాటను మనం కాదనాలి అనేదే ప్రధానమైన లక్ష్యం తప్ప యుక్తియుక్తంగా ఆలోచించేటువంటి విచక్షణ ఈ అహంకారం వల్ల, మదం వల్ల పోతుంది. ఈ రాక్షసులకు ఏంటంటే దురభిమానం. మేం గొప్పవాళ్ళం, మేము పరాక్రమవంతులం, బాగా చదువుకున్నటువంటి వాళ్ళం, ప్రఖ్యాతా జన్మ కర్మభి, మేము చేసే పని ఏమిటి, మా జన్మ ఏమిటి, కర్మ ఏమిటి, ఇలాంటి ఆలోచనలతో భగవంతుణ్ణే అవమానించారు. ఇతి తూష్ణీం స్థితాన్ దైత్యాన్ విలోక్య పురుషోత్తమః స్వయమానో విసృజ్యాగ్రం పుచ్చంజగ్రాహ సామరః. మందర పర్వతాన్ని మొయ్యలేక మధ్యలోనే విడిచిపెట్టినటువంటి మహావీరులు వీళ్ళంతా పరమాత్ముడు అలవోకగా ఒక్క చేత్తో ఒక పువ్వుని పట్టుకున్నట్లుగా పర్వతాన్ని ఆ గరుత్మంతుని మూపుపై పెట్టి తీసుకుని వచ్చాడు కదా. అంతటి గొప్పవాడు పరమాత్మ, వీళ్ళందరికన్నా గొప్పవాడు కదా, వీళ్ళందరి చేత ఈ పని చేయిస్తున్నదే పరమాత్ముడు కదా. అలాంటి పరమాత్ముడు వాళ్లతో గొడవ పడలేదు. ఒక చిరునవ్వు నవ్వాడు. ఒక్క నవ్వు నవ్వి తానే ఒక్కసారి అలా వెళ్ళి ఆ తోక వైపు, ఆ వాసుకి తోక వైపు నుంచుని దాన్ని పట్టుకున్నాడు. ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను, ఈ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వాలి, మీరందరూ ప్రయోజనాన్ని పొందాలనేదే నా తాపత్రయం అన్నట్టుగా ఆయన అక్కడ సందర్భాన్ని అనుసరించి తలే కాదు తోకైనా పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంతటి మహాత్ముడు సిద్ధపడ్డాడు. అంతవరకు వీళ్ళు ఊరికినే అక్కడి నుంచున్నారు. తూష్ణీం స్థితాన్, మాకు తగినటువంటి గౌరవం లభించలేదు, మమ్మల్ని తోక పట్టుకోమన్నారు అనేటువంటి భావం కనిపించే విధంగా పనిలోకి రాకుండా, ఉద్యమించకుండా అలా ఊరికే నుంచున్నారు, తమకి గౌరవం దక్కలేదని. స్వయమానో విసృజ్యాగ్రం, వెంటనే చిరునవ్వు నవ్వుతూ స్వామి, ఓ సింతేనా రండి, ఇదిగో మీరే తలకాయ పట్టుకోండి, నేనే తోక పట్టుకుంటాను. పుచ్చంజగ్రాహ సామరహ, ఓ దేవతలారా ఇలా రండి, వాళ్ళు పరాక్రమవంతులు, గొప్పవాళ్ళు, పండితులు కదా, వాళ్ళు తలవైపు పట్టుకుంటారు, మనం తోకవైపు పట్టుకుందాం రండి. ఇలాంటి మానాభిమానాలు మనం ఇక్కడ పెట్టుకోకూడదు, దురభిమానం అసలే పనికిరాదు అని వాళ్ళందరినీ తనతో పాటు తోక పట్టుకునేలా చేశాడు పరమాత్మ. కృతస్థాన విభాగాస్తే ఏవం కశ్యపనందనాః మమంధుః పరమాయత్తాః అమృతార్థం పయోనిధిం. ఇలా వాళ్ళకి నచ్చినట్లుగా కృతస్థాన విభాగా, తగిన స్థానం లభించిందనే
సంతోషంతో అహంకారంతో కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించినటువంటి ఆ అసురులు ఉద్యమించారు. అదే వంశంలో వాళ్లేగా ఈ దేవతలు కూడా. వీళ్ళు కూడా ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించడానికి సమాయత్తమవుతూ ఉన్నారు. అమృతార్థం పయోనిధిం, అమృతం కోసం. మధ్యమానేర్ణవే సోద్రిహి అనాధారో హ్యపోవిశత్ ధ్రియమాణోపి బలిభిః గౌరవాత్ పాండునందన. ఈలోపు మరో చిక్కు వచ్చింది. కష్టపడి పర్వతాన్ని తీసుకొచ్చిన తర్వాత క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే ఆ పర్వతం నిలబట్టం లేదు, నీటి లోపలికి వెళ్ళిపోతోంది. ఎందువల్ల అంటే బరువు ఎక్కువైపోయింది. తాడైతే చుట్టారు కానీ కింద ఆధారం ఏది? దానివల్ల ఆ పర్వతం సరైన విధంగా కవ్వల్లాగా చిలకడానికి అనువుగా ఉండకుండా నీటిలోకి జారి వెళ్ళిపోతూ ఉన్నది. అనాధారో హ్యపో విశతు, ఆధారం లేకపోవటం వల్ల నీటిలో మునిగిపోతూ ఉన్నది. ధియమాణోపి బలిభి, ఇంత బలవంతులైన వీళ్ళందరూ బాగా దాన్ని భరించి పట్టుకుని గట్టిగా అయినా కూడా నిలబట్టం లేదు. గౌరవాత్, ఎందువల్లంటే ఆ పర్వతం ఇంకా బరువైంది కదా. తే సునిర్విణ్ణ మనసః పరిమ్లాన ముఖశ్రియః ఆసన్ స్వపౌరుషే నష్టే దైవేన అతిబలీయస. వెంటనే ఖేదం, అంతలోనే సంతోషం, ఇంతలోనే అభిమానం, అంతలోనే ఖేదం. నా అంతవాడు లేడు అనంగానే ఒక రకమైన దర్పం ముఖంలో, ఒక గాంభీర్యం, ఆనందం, సంతోషం, గౌరవం. ఏదన్నా పని సాధించలేకపోయినప్పుడు ఏదైనా అవమానం కలిగితే వెంటనే అంత ఎత్తుకు ఎలా వెళ్ళారో అదే విధంగా కిందకి దిగజారిపోయి కుంగిపోవటం. ఈ రెండిటికి సంబంధం లేకుండా ఉదాత్తంగా ఉండగలిగినటువంటి వాళ్లే పరమాత్మకు ఇష్టులవుతారు. సునిర్విణ్ణ మనసః, ఖేదంతో కూడిన మనస్సు కలిగి కుంగిపోయి, పరిమ్లాన ముఖశ్రియ, వాడిపోయినటువంటి ముఖాలతో ఆసన్ ఉండెను. ఎందువల్ల అంటే వాళ్ళ పౌరుషం అంతా దైవం చేత కొట్టబడింది. దైవేన అతిబలీయస, మనకన్నా అతీతమైనటువంటి ఒక శక్తి ఉన్నది అనే లక్ష్యం లేకుండా నేనే గొప్ప అని ఎప్పుడైతే అనుకున్నారో వెంటనే అహంకారానికి దెబ్బపడింది. దైవముచే వారి పౌరుషమంతా నష్టమైపోగా దుఃఖంతో ఉన్నారు. గౌరవమైన భారమున కవ్వపు కొండ ధరింపలేక. కవ్వపు కొండ, ఎంత అమృతతుల్యమైనటువంటి ప్రయోగం, చక్కని తెలుగు. గౌరవమైన భారమున కవ్వపు కొండ ధరింపలేక దోస్సార విహీనులై ఉభయ సైనికులు కడు సిగ్గుతో అకూపార తటంబునన్ పడిరి పౌరుషమున్ చెడి. పాండవేయ, వింటున్నావా ఓ పరీక్షిన్ మహారాజా? ఎవ్వారికి మేరబోలు బలవంతపు దైవమునాక్రమింపగల్. భగవంతుని యొక్క సంకల్పాన్ని అతిక్రమించి ప్రవర్తించాలనుకోవటం ఎవరి వల్ల కాదు. విధిని దాటడం ఎవరికి సాధ్యపడదు. ఆ దురభిమానం ఎందుకు, ఈ సిగ్గుపడడం ఎందుకు? అంతా పరమాత్మ కైంకర్యపరంగా ఆచరిస్తున్నామో అని ఎప్పుడైతే అనుకుంటామో దాంట్లో మానవమానములకు చోటే లేదు. విలోక్య విఘ్నేశ విధిం తదేశ్వరో దురంత వీర్యో అవితథాభిసంధిః కృత్వా వపుః కాచ్ఛపమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహార. వీళ్ళు నేను చెప్పిన మాట వినకుండా అహంకరించారు అని మనసులో పెట్టుకోలేదు స్వామి. ఆ కార్యాన్ని సాధించటం కోసం ఏం చెయ్యాలో వాళ్ళ వల్ల కానప్పుడు ఆ సహాయాన్నంతా పరమాత్ముడు అందిస్తున్నాడు. విలోక్య విఘ్నేశ విధిం, విధివశాత్తు వచ్చినటువంటి ఆ కష్టాన్ని, ఇబ్బందిని, విఘ్నాన్ని చూచినటువంటి పరమాత్మ ఈశ్వర, ఆ విష్ణువు దురంత వీర్య, ఎలాంటి వాడు ఆయన? అంతములేని పరాక్రమం కలిగినటువంటి వాడు. అవితథాభిసంధి, వ్యర్థముగాని సంకల్పములు కలిగిన వాడు. సత్య సంకల్పుడు అని పేరు ఆయనకి. అలాంటి వాడు ఈ పని పాడవనిస్తాడా? కృత్వా వపుః కాచ్ఛపమద్భుతం మహత్. కాచ్ఛపం వపుః, అద్భుతమైనటువంటి తాబేటి రాయుని యొక్క రూపాన్ని ధరించాడు ఆయన. అంతవరకు దేవతలకు సహకరించి మళ్ళీ తాను ఒక కూర్మంగా మారాడు, తాబేలుగా మారాడు. మామూలు తాబేలు కాదు. ప్రవిశ్యతోయం గిరిముజ్జహార, ఆ తాబేలు ఎంత పెద్దది అంటే
జారిపోయి నీటిలో మునిగిపోతున్నటువంటి మందర పర్వతాన్ని ఈ తాబేటి రూపంలో ఉన్నటువంటి స్వామి నీటి అడుగుకు వెళ్ళి మళ్ళీ పైకి ఉద్ధరించి పైకి లేపి నిలబెట్టేంత పెద్ద కచ్చప రూపాన్ని, కూర్మ రూపాన్ని ధరించాడు ఆయన. ప్రవిశ్యతోయం గిరిముజ్జహార, పర్వతాన్ని ఉద్ధరించాడు. ఆ కూర్మావతారాన్ని ధరించినటువంటి స్వామిని మనం మనసారా స్మరించుకోవాలి, ఆ రూపాన్ని తలుచుకోవాలి. కమఠంబై జలరాశి జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్. ఎలా ఉన్నాడు ఆ కూర్మం అంటే అద్భుతంగా వర్ణించారు. ముత్యపు చిప్పలా ఉన్నాడు. అంటే తావేలు మీద ఉండేటువంటి పైదేహం చాలా కఠినంగా ఉంటుంది కదా, ముత్యపు చిప్ప కూడా చూడటానికి అలాగే ఉంటుంది. అది పోలిక. ఆ ముత్యాలతో కూడినటువంటి ముత్యపు చిప్పలాంటి ఆ దేహంతో లఘుముక్తాశుక్తి చందంబునన్ నవనద్రీంద్రమునెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో. ఆ వాసుకితో సహా, వాసుకి తాడుగా ఉన్నాడు. ఆ పర్వతంతో పాటు వాసుకి కూడా కిందకి జారిపోతున్నాడు. వాసుకితో పాటు పర్వతాన్ని కింద నుంచి పైకి ఉద్ధరించి అమరేంద్రాదులు మౌళికంపములతో నౌనౌగదే బాపురే కమలాక్ష. అబ్బా, ఎంత అద్భుతం ఈ చిత్రం, విచిత్రం! నీకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు స్వామి అని దేవతలు అందరూ కూడా తలలు వంచి స్వామికి నమస్కరిస్తూ ఆ విచిత్రాన్ని చూచి ఆశ్చర్యచకితులైపోతూ ఉన్నారు. శరణంబు భూదిశలు ఆకాశంబునన్ మ్రోయగన్. ఆ దిక్కులంతటా కూడా శరణు శరణు పరమాత్మ అని అందరూ శరణు కోరుతూ ఉంటే, అలాగే దేవతలందరూ ఆనందాన్ని పొందుతూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, ఆ హర్షధ్వానాలతో దిక్కులన్నీ నిండిపోతూ ఉండంగా అపురూపమైనటువంటి ఆ తాబేలు రూపాన్ని ధరించి కూర్మంగా ఆ మందర పర్వతాన్ని అలా ఉద్ధరించి అందరికీ ఆనందాన్ని చేకూర్చాడు కళ్యాణ గుణధాముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు. తముత్థితం వీక్ష్య కులాచలం పునః సముద్యత నిర్మథితుం సురాసురాః దధార పృష్ఠేన సలక్షయోజన ప్రస్తారిణ ద్వీప ఇవాపరో మహాన్. ఎలా ఉన్నాడు ఆ స్వామి అంటే 1,00,000 యోజనముల విస్తీర్ణంతో కూడినటువంటి దేహ ప్రమాణంతో ఉంది ఆ కూర్మము. చాలా పెద్ద కూర్మం. దాన్ని చూస్తే సముద్రంలో ఏర్పడేటువంటి ఇది 2వ ద్వీపమా మరొక ద్వీపమా అనే భ్రాంతిని కలిగించేంత ఒక ద్వీపమంత వైశాల్యంతో పెద్దదిగా ఉంది ఆ తాబేలు, స్వామి యొక్క దివ్యమైన రూపం. ఒక్కసారిగా సముద్రంలో నుంచి క్షీరసాగరంలో నుంచి ఆ మందర పర్వతం పైకి ఉద్ధరింపబడంగానే సముద్యత నిర్మథితుం సురాసురాః, మళ్ళీ ఆ పర్వతంతో కవ్వంగా చేసుకుని చిలకటానికి దేవతలు రాక్షసులు వచ్చేశారు. అంటే దీనివల్ల అర్థమయ్యేది ఏమిటి అంటే వీళ్ళది ప్రయత్నం మాత్రమే, దీన్నంతా నడిపించేటువంటి వాడు పరమాత్మ. దధార పృష్ఠేన, ఆ పర్వతాన్ని తన వీపుతో మోస్తూ ఉన్నాడు కూర్మావతారాన్ని ధరించినటువంటి స్వామి. ద్వీప ఇవాపరో మహాన్, 2వ ద్వీపమా అన్నట్టుగా 1,00,000 యోజనాల విస్తీర్ణ ప్రమాణంతో వ్యాపించి ఉన్నటువంటి తన దేహంతో పై భాగంతో చక్కగా మోస్తూ ఉన్నాడు. సురాసురేంద్రైః భుజవీర్య వేపితం పరిభ్రమంతం గిరిమంగ పృష్ఠతః బిభ్రత్తదా వర్తనమాది కచ్చపో మేనేంగ కండూయనమ ప్రమేయః. వీళ్ళింక ప్రారంభించి అటు ఇటు గట్టిగా పర్వతాన్ని చిలుకుతూ ఉంటే, ఇప్పుడు ఎక్కడుంది పర్వతం? స్వామి యొక్క వీపుపై ఉన్నది, పై భాగంలో ఉన్నది. అలా ఉన్నప్పుడు ఆ రాపిడి ఆయన దేహానికి కూడా కలుగుతుంది కదా ఆ భాగానికి. అలా కంపిస్తూ ఉండే విధంగా వీళ్ళు బరాబరా బరాబరా కవ్వంగా చేసుకుని మందర పర్వతాన్ని అటు ఇటు చిలుకుతూ ఉంటే, పరిభ్రమంతం, ఆ పర్వతం కూడా అలాగే వేగంగా తిరుగుతూ ఉన్నది మందర పర్వతం. మరి స్వామి యొక్క వీపుపై బిభ్రత్తదా వర్తనమాది కచ్చపో, ఆ వచ్చేటువంటి పర్వతము యొక్క వేగాన్ని అంతటినీ కూడా భరిస్తున్నది ఎవరు అంటే ఆ స్వామియే కదా. మేనేంగ కండు యనమ ప్రమేయ, ఇదంతా కూడా
నాకు కలిగినటువంటి శరీరంలో కలిగినటువంటి ఒక దురదని పోగొట్టేటువంటి ప్రక్రియ అనుకున్నాడు ఆ స్వామి. మేనే అంగకండు ఎనం, నా దేహానికే గనక ఎక్కడైనా కండు ఎనం అంటే దురద వస్తే ఆ పైభాగంలో ఉండేటువంటి దురద పోవడానికి ఇదిగో ఈ మందర పర్వతము యొక్క ఒరిపిడి చక్కగా ఆనందాన్ని కలిగిస్తోంది అనుకున్నాడు తప్ప, అంత పెద్ద పర్వతం ఆయన మీద పెట్టినప్పటికీ ఆయనకు ఎంతో లీలగా విలాసంగా ఉంది, అదొక బరువుగానే లేదు. ఇదంతా నాకు వీపు మీద దురద పుడితే గోక్కున్నంత బరువు మాత్రమే, అంతకు మించి దీనివల్ల నాకు ఏ విధమైనటువంటి కష్టమూ లేదన్నంత లీలతో ఆ పర్వతాన్ని భరిస్తూ ఆ దేవతలు రాక్షసుల యొక్క కార్యాన్ని సాధించి పెడుతూ ఉన్నాడు ఆ పరమాత్ముడు. అటువంటి అద్భుత లీలా విశేషాలు మళ్ళీ మనం వర్ణించుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo